ఇప్పటికే బాగా ఆలస్యమైంది. అందులో మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బంది. ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్, అలా మల్లన్న మరీ మాస్. ఇక మల్లన్నకు తోడైంది కేతక్క. ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు, ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే కూడా ఇనబుద్ధి అవుతున్నది. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే, యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టుంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేడ్చల్కే పరిమితం కాకండి, బయటికి రాండి, రాష్ట్రం అంతా తిరగండి. పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు. మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు. మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా, నేను మొన్న నల్గొండలో చూసిన, ఆడ పోతే మేము ఆడేదో మీటింగ్కి పోయినాం, సార్ మీటింగ్ ఉంటే కేసీఆర్ గారి మీటింగ్కి పోతే, అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే సుఖేందర్ అన్న ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడతావా కాదన్నా, నన్ను అనుగదొక్కుతున్నా, నన్ను తిప్పుతలేరన్నా, నన్ను అచ్చా తిప్పుతలేరు, తొక్కుతుర్రు అంటుండు. అన్న నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు. సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారు ఇప్పటికీ అందరికి దగ్గరైండు. ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు, నేను చూస్తూ ఉంటాను. కష్టపడ్డా, పాలొమ్మినా, అంతే కదన్నా. ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లన్న. మరి అట్లాంటి మల్లారెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే 10 మున్సిపాలిటీలు ఉంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక్క నాయకుడు మల్లారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే గెలిచింది మల్లారెడ్డి నేను అంటున్నాను, బాధపడకుండా, గెలిపించింది మీరే. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మీరు కష్టపడితేనే, మీరు ఎక్కడోళ్ళు అక్కడ అనుకుంటేనే 10కి 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిచినట్టే మాట కాదు. ఎందుకంటే ఇవాళ రేపు నా నియోజకవర్గంలో ఉన్నదే ఒక మున్సిపాలిటీ. అది గెలిచినందుకు ఎన్నెన్ని కష్టం ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. అందులో మరి 10 గెలవాలంటే ఎంత పటుత్వం ఉంటే, ఇక్కడి కార్యకర్తల్లో ఎంత పట్టుదల ఉంటే, ఎంతటి కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమవుతుందో దాన్ని బట్టే మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమైందో కూడా అర్థమవుతా ఉన్నది. లక్ష్మారెడ్డి గారు మంచి వ్యక్తి. గత 25 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ప్రజలతోని కలిసి మెలిసి ఉప్పల్ నియోజకవర్గం నుంచి పనిచేస్తున్న నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు. వారిని గమనించి ప్రోత్సహించాలే, బాగా బ్రహ్మాండంగా ఆయనకి సేవా గుణం ఉన్నది, మంచి సేవ చేసే ఆలోచనలు ఉండడన్న ఉద్దేశంతో మన పెద్దలు కేసీఆర్ గారు వారిని పిలిచి ఆశీర్వదించి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్లో మన పోటీ కాంగ్రెస్తో లేదు. ఇప్పుడే వారే అన్నారు, మీకు కూడా తెలుసు, కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ కేవలం ఒక డమ్మీ అభ్యర్థిని, మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని, ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇవాళ మల్కాజ్గిరిలో చేవెళ్ళలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది. మీకు తెలుసు, నాకు తెలుసు, పోటీ మనది. ఇక్కడ నిల్చున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోనే ఉంటుంది.